నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. గతంలో పార్టీ మారిర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఆరోపించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ గూటికి చేరుకున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నామో అర్థం కాకుండా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏంది ప్రతిపక్షాలకు పైసలు ఇవ్వని రేవంత్ రెడ్డి నాకైతే ఫుల్ పైసలు ఇచ్చింది అంటాడు. అసలు ఏ పార్టీయో చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు ఈ యొక్క బోర్డులల్లా మీ ఫోటో వేసుకుర్రు అంటే ముఖ్యమంత్రి గారు కదా గౌరవిస్తామన్నారు. అసలు నిన్న ముఖ్యమంత్రి గారి ముయ్యాపూర్ ప్రోగ్రాంలో కార్పొరేటర్ టికెట్ల కోసం ఆయన కళ్ళల్లో పడడానికి ఫ్లెక్సీలతో నింపారు. ఫ్లెక్సీలతోటి మొత్తం నింపారు. మరి నింపితే సామాన్య ప్రజలు రోడ్డు దాటడం ఎలా? సామాన్య ప్రజలకు ఎంత ఇబ్బంది అయింది? ట్రాఫిక్ కష్టం అనేది మీకు తెలుసా? సైరన్ వేసుకొని వెళ్ళిపోయేటటువంటి మీకేం తెలుసు? అయితే ఈయన మాట్లాడు ఈ వీడియో చూడరి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారి మాటలు కొంత వింతగా అనిపించినాయి. అందుకే మేము ముందుకు తీసుకొచ్చాం. మేము అపోజిషన్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అపోజిషన్ వాళ్ళకి పనిచేయాలన్నారు, కానీ ఎక్కడ ఇవ్వనటువంటి నిధులు షేర్లింగంపల్లిలో ఇచ్చారు. ఇంకా నాకు ఈ సోదరుని పేరు ఏం పేరో తెలియదు. ఒకసారి ఈ యొక్క వీడియోలో చూడురి. అపోజిషన్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అపోజిషన్ వాళ్ళకి పనిచేయాలన్నారు, కానీ ఎక్కడ ఇవ్వనటువంటి నిధులు షేర్లింగంపల్లి. అయ్యో, కనుబొమ్మ ఎగిరేస్తుంటాడు ఈడ. చూడ మన అన్న ఏం చెప్పిండు. షేర్లింగంపల్లిలో ఇచ్చారు. నాకు పిఎస్సి చైర్మన్ కూడా ఇచ్చారు. అన్ని చూసుకో, పనులు చేయి, అభివృద్ధి చేయి. 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నారు, కాపాడు. 29 రాష్ట్రాల ప్రజానికం గర్వపడే విధంగా, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేసుకో. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించకు. ఎక్కువ వడ్డీలతో రుణాలు తీసుకున్నాం, వాటికి కష్టపడి రుణాన్ని తగ్గించి వడ్డీలు తగ్గించి మరి రీషెడ్యూల్ చేసుకొని ఎక్కడ కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ గొప్ప ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. మేము అపోజిషన్ లో ఉన్నాం. ఎవరు అపోజిషన్లు ఉన్నారు? గాంధీ గారు అపోజిషన్లు ఉన్నారు. ఎవరన్నారు? అపోజిషన్ వాళ్ళకు పని చేయం, పైసలు ఇవ్వం అని ఎవరన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు. రైట్, వీడికి బాగుంది. మీరు అపోజిషన్లో ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీకు పైసలు ఇవ్వని అన్నాడు. ఓకే, సూపర్. తర్వాత చెప్పండి సార్. ఇది ఎక్కడ ట్విస్ట్? మరి మీరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. ప్రతిపక్షానికి పైసలు ఇవ్వనని చెప్పి ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారు అని నేను అన్న మాట గాంధీ గారే చెప్పారు. ఆ తర్వాత ఎక్కడ లేనంత విధంగా ఏం చేశారు సార్? అది ఒక్క నిమిషం. పిఎస్సి చైర్మన్ తర్వాత మాట్లాడదాం అన్న. మీ పిఎస్సి చైర్మన్ తర్వాత మాట్లాడదాం. కానీ సార్, మరి మీరు ప్రతిపక్షం ఉన్న వాళ్ళకు పైసలు ఇవ్వద్దని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారని మీరు అంటారు. మళ్ళీ అదే మీ నియోజకవర్గంలో ఎక్కడ లేనన్నటువంటి పైసలు మీకు ఇచ్చిన అంటారు. ఎట్లా సార్? అంటే ఏ విధంగా చూడవచ్చు సార్? అంటే దీన్ని నాకు అర్థం కాదు. మీరు బీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, టీడీపీ పార్టీయా, బీజేపీ పార్టీయా, ఎంఐఎం పార్టీయా, బీఎస్పీ పార్టీయా, ఆఖరికి ఆ కేపాలు ఉన్నటువంటి ప్రజాశాంతి పార్టీయా, లేకపోతే టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ? ఏ పార్టీ సార్ మీది? ప్రతిపక్షం అన్నారు, ప్రతిపక్షానికి పైసలు ఇవ్వనని ముఖ్యమంత్రి గారు అన్నారు. తర్వాత షేర్లింగంపల్లి పైసలు వచ్చారు, మీకు పిఎస్సిఎస్ చైర్మన్ ఇచ్చారు, బాగున్నది. షేర్లింగంపల్లి పెద్దది కాబట్టి ఇచ్చారు, మీకు బాగున్నది. ఈయనకు గుర్తుపెట్టుకోరు, గాంధీ గారు బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఏమి ఇన్ని రోజులు షేర్లింగంపల్లి అభివృద్ధి కాలే. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? పని చేయి, అభివృద్ధి చేయి, పైసలు వడ్డీలకు తెచ్చి ఎక్కువ వడ్డీలకు తెచ్చి పని చేస్తున్నాం, గుర్తుపెట్టుకో అని చెప్పిండట. ఇన్ని రోజు షేర్లింగంపల్లి మరి 2.5 సంవత్సరాల ముందు
అభివృద్ధి కాలేదా? రోడ్లు వేయలేదా? ఫ్లైఓవర్ రాలేదా? ఐటీ కంపెనీలు లేవా? మీరే కదా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంగా మీ ప్రభుత్వంలో మీరే కదా ఎమ్మెల్యే ఆడ విప్పుగా ఉన్నారు కదా మీరు. ఇంకోటి 29 రాష్ట్రాల ప్రజానికం గర్వపడే విధంగా రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు పెరిగే విధంగా కార్యక్రమాలు చేసుకో. ఏమన్నాడు? 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు గర్వపడేలా పాలన చెయ్యు, గర్వించదగేలా నీ పాలన ఉండాలి అన్నాడు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయా గాంధీ గారు? ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఎప్పుడెప్పుడు ఏమేమి కలిపిరు? అసలు ఎట్లా 29 రాష్ట్రాలైనాయి? మరి చెప్పాలి, లెక్క చెప్పాలి. ఇప్పుడు చెప్తారా లెక్క మీరు? 29 రాష్ట్రాలు ఉన్నాయా భారతదేశంలో? సరే మీరు గర్వించదగ పాలన చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యేగా మేము ఓటేసినటువంటి వ్యక్తులుగా మీ ఓటర్లుగా అడుగుతా ఉన్నాం. 29 రాష్ట్రాల ప్రజలు షేర్లింగంపల్లిలో ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయా? ఇంతే, క్లియర్. ఉన్నాయా 29 రాష్ట్రాలు? ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీరు అవమానపడ్డారంటే మేము అవమానపడ్డాటే కదా. మా ఎమ్మెల్యే గారు అవమానించబడ్డారు, ఇలాంటి ట్రోలింగ్లకు గురవుతారంటే మేము ట్రోలింగ్లకు గురవుతున్నట్టే కదా సార్. 29 రాష్ట్రాలు ఏడున్నాయి సార్ భారతదేశంలో? 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏడగలిసినాయి? ఏం జరిగినాయి? జమ్మూ కాశ్మీర్, లడాక్ ఏమైంది? డామన్ డైవ్ ఎట్లా కలిసినాయి? ఇవన్నీ ఎట్లా సార్? కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడు జరిగినాయి? ఎప్పుడు మార్పు వచ్చింది? తర్వాత 29 రాష్ట్రాల ప్రజలు గర్వించదగ్గాలన్నారు. ఇంకో స్టంట్ ఏంటంటే, మనం ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడినప్పుడు ఎన్నుకోకరు నవ్వేరు. గీడ మనిషి ఉంటాడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ గారు ఇట్లా చూస్తున్నారు. చూపిస్తా ఒక నిమిషం, దాదుడుక. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించకు. వడ్డీలు రూపాయకు 10-15 రూపాయల మిత్తి అయినా సరే అస్సలు ఆలోచించకు, నేనున్నా నీకు అని మాట్లాడినట్ట ముఖ్యమంత్రి గారు. ఆయనకు అది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్కి చెప్పాను. ఓకే, ఎక్కువ వడ్డీలతో రుణాలు తీసుకున్నాం, వాటికి కష్టపడి రుణాన్ని తగ్గించి వడ్డీలు తగ్గించి ఈడ ఉన్నారు చూస్తారా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఈయన. అంటే ఆయన అనుకుంటాడు, ఏ పార్టీలో పోటీ చేసినావు, ఏ పార్టీలో గెలిచినావు, ఇంతకు నీది ఏ పార్టీ నీది, ఇప్పటికైనా మాకైనా క్లారిటీ గాంధీ గారు అని అనుకుంటుండే ఆయన. అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళు కాంగ్రెస్లో, ఆయన గతంలో వేరే పార్టీలు ఉన్నాయన్నీ, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన ఎలక్షన్ ముందర వచ్చిండు. కొంత ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ప్రజాదరణ కావచ్చు, యువత కొంత గట్టిగా ఉన్నారు, యువకుడు. ఆయన ఇట్లా అంటే ఆయన సూప్ అట్లున్నది. మరి నాకు తెలియదు కానీ సూప్ అట్లున్నది. మరి ఆయన ఏ పార్టీ అనేది షేర్లింగంపల్లి ప్రజలు మీరైనా కామెంట్ చేయరు. మరి రీషెడ్యూల్ చేసుకొని ఎక్కడ కూడా అభివృద్ధికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి, షేర్లింగంపల్లిలో అభివృద్ధికి కానీ దేనికి కానీ ఆటంకం రాకుండా ఉండాలి, అది నేను చూసుకుంటా, గాంధీ గారు జాగ్రత్త, మీరు ప్రతిపక్షంలో ఉన్నా మీరు నా మనిషి అని చెప్పి మాట్లాడినని ఎవరన్నారు? గాంధీ గారు అన్నారు కదా. ఏ పార్టీలో ఉన్నాడు ఈయన? బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, పక్కల వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే. ఓకే, ఇంకా వెన్ను తట్టి గాంధీ గారు శబాష్, మనం అభివృద్ధి చేయాలా అని చెప్పి మీరు వెన్ను తట్టి మరి పెద్ద ఆయనకు ఎమ్మెల్యే గారికి ముందలకు పంపించినటువంటి పరిస్థితి అంట. తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత గొప్ప ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమంటా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. బాగున్నది. సరే, ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ కనసైగలు అన్నీ పక్కన పెడితే ఒకసారి చూద్దాం. ఏది గాంధీ గారు ఒకసారి మీకు కనిపిస్తుంది అనుకుంటే, ఇది తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ది, ఇది ఐఎన్సి తెలంగాణ 13/7/2024 13/7/2024 కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ జూబ్లీహిల్స్ నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ గారు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు, చందనార్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గారు, హైదరాబాద్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ తదితరులు, తర్వాత అనుచరగణం అంతా కూడా వచ్చినటువంటిది. ఎవరు రాసిరు ఇది? సిటిజన్ పల్స్ పుట్టించిందా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు పుట్టించిరా, లేకపోతే షేర్లింగంపల్లి ప్రజలు పుట్టించిరా, లేదా మీడియా పుట్టించిందా? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ఐఎన్సీ తెలంగాణ 13/7/2024లో కండువగప్పుకున్నటువంటి మాట నిజం కదా? ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నది నిజం కదా? మీ పక్కన రాగం నాగేందర్ యాదవ్ గారు ఉన్నారంటే సరే, ఆయన కార్పొరేటర్గా ఉన్నారు లింగంపల్లి, అది నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి కదా. ఎందుకు దొంగచాటు రాజకీయాలు చేస్తారనేది తెలంగాణ ప్రజానిక నుంచి, షేర్లింగంపల్లి ప్రజల నుంచి ఉన్నారు. మీ యొక్క కార్యకర్తలు అడుగుతా ఉన్నారు, సార్ ఏ పార్టీలో ఉన్నాం సార్ మనము అని. ఈడ తెలంగాణ కాంగ్రెస్ ఏమో పార్టీలో జాయిన్ అయ్యని చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమో పార్టీ నుంచి వెళ్ళిపోయిండు, ఈయన మీద ఇమీడియట్గా ఉప ఎన్నికలు రావాలా, అనార్థ పెట్టేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేర్కొంటుంది. మీరు అసలు బీఆర్ఎస్సా కాంగ్రెస్సా ఏ పార్టీ? నాకు తెలిసి దేశంలోనే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ చెప్పుకోరు. ఈయన అంతే, జగిత్యాల్ డాక్టర్ సంజయ్ అంతే, రాజేంద్రనాథ్, ఈ 9 మంది ఉన్నారు. గూడెంమైపాల్ ఆల్రెడీ గూటికి చేరుకున్నాడు. ఎప్పుడు వచ్చినామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి బీఆర్ఎస్ని 4-5 మున్సిపాలిటీలు గెలిపించాడు. మున్సిపాలిటీ అన్ని ఇంద్రేశం కావచ్చు, పటంచరు కావచ్చు, కొన్ని గెలిపించింది. ఈడ గాంధీ గారు మీరు టీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడతారా? ఇప్పుడు ప్రతిపక్షం అని చెప్పారు కదా, మీరు ప్రతిపక్షం అనే చెప్పారు కదా, మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పక్షం కదా, మీరు ప్రతిపక్షం కదా, అయినా మీకు డబ్బులు ఇస్తా ఉన్నాడు కదా. మరి ఏంది సార్, మీరు ఏ పార్టీ చెప్పురు? ఈడ కాంగ్రెస్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ గెలిచి కదా బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే మీరు ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంటా? అట్లేమైనా సాధ్యమవుతుందా? అసలు మీరు ఒక పార్టీ అని ఉంటుంది కదా, మీరు అసెంబ్లీలో ఏడ కూర్చుంటారు, ఏ సందర్భంలో ఎటు సైడ్ కూర్చుంటారు, అసలు మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్పుకుంటారు? ఈడ దేవుని కండువా అని చెప్పి పక్కకు దొబ్బిరు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారా? తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్లు అబద్ధాలు చెప్పినాయే మరి. అసలు గాంధీ గారు మీరు అసలు ఏ పార్టీ ఒక కామెంట్ చేయండి. అసలు కనీసం మీరు అవగాహన కల్పించండి మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలకు. ప్రతిపక్షం అంటారు, ప్రభుత్వ పక్షం అంటారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు పైసలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అని అంటారు, మళ్ళా నాకు పైసలు ఇచ్చిందంటారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకోవచ్చు కదా. అనార్థ వేటు పడితే రాజీనామా చేసి ఇమీడియట్గా మీరు ఇంత భయం ఎందుకండి రాజకీయాలలో? మరొకసారి ఎన్నికలకు రావచ్చు కదా, ఎన్నికల పోరులో మరొకసారి సిద్ధమై దిగొచ్చు కదా. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్లోనే ఉండు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయన కాంగ్రెస్లోనే ఉండు, వేరే పార్టీలో టికెట్ మీద గెలిచి వేరే గుర్తు మీద గెలిచి మరొకసారి నేను దేవుని కండువ కప్పుకున్నటువంటి ఆయన దీంట్లోనే ఉండు. ఆయనకు పిఎస్సిఎస్ చైర్మన్ ఇచ్చారు, అది మళ్ళీ రైతులకు సంబంధించినటువంటి పిఎస్సిఎస్ సంబంధించి. మరి ఏంది అసలు ఏం సంగతి? అసలు మీరు ఏ పార్టీ? ప్రతిపక్షం అన్నారు, ప్రజాపక్షం అన్నారు, ప్రభుత్వం గర్వించదగ్గ ముఖ్యమంత్రి అన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయన్నారు. 29 రాష్ట్రాలు మరి మాకు తెలిసినంత వరకు భారతదేశంలో లేవు, ప్రస్తుతానికి లేవు. ఇంతకుముందు ఇప్పుడు ఉన్నాయా అనేది మీకు తెలియాలి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా నేను రేషన్ కార్డు ఇస్తా, ఆధార్ కార్డు ఇస్తా అని చెప్పి గతంలో మాట్లాడినటువంటి సందర్భం, బంగ్లాదేశ్ వాళ్ళకి ఇస్తా అని చెప్పినటువంటి సందర్భం. అంటే మీరంతా విడ్డూరకరంగా ఉంటుంది సార్ మీది వైఖరి. కనీసం ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనంత దుస్థితిగా. రాజీనామా చేసి రావచ్చు, బాజాబ్తా రాజీనామా చేసి రారి. మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఏ ఉప ఎన్నికలు వస్తాయి, మీ కార్యకర్తలన్నా బాగుపడతారు, అన్ని పార్టీల కార్యకర్తలు. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో మా ఓడు కాదంటుంది, మా పార్టీలు లేడు వెళ్ళిపోయిండు కనువగాపుకురని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు. లేదు బీఆర్ఎస్లో ఉన్నా కానీ కాంగ్రెస్ తోటి అభివృద్ధి పనుల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం దీంట్లో ఉన్నా అని చెప్పేసి అరికెపూడి గాంధీ గారు మాట్లాడుతున్నారు.
మరి ఎవరి మాటలు నిజం మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్స్ పల్స్.